Okay, well, hello everyone, welcome back. Welcome to the current affairs of 8th January 2024. Let's say the first one. Which one of the following is an artificial lake? ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఆర్టిఫిషియల్ లేక్ వచ్చేసి ఏంటండి, దట్ ఈస్ కొడైకెనాల్ లేక్. కొడైకెనాల్ లేక్ బేసిక్లీ మనం ఊటీ కొడైకెనాల్ అన్నటువంటి వింటూ ఉంటాం. దోస్ ఆర్ మేజర్ టూరిస్ట్ సెంటర్స్ అక్రాస్ ఇండియా, వన్ ఆఫ్ ద మేజర్ టూరిస్ట్ సెంటర్స్ ఇన్ ఇండియా. అయితే ఈ కొడైకెనాల్ లేక్ అన్నటువంటిది బేసిక్గా ఇప్పుడు కట్టించింది కాదు. ఇన్ ద ఇయర్ 1863 సర్ వి హెన్రీ లెవింజ్ ఆయన అప్పుడు ఆ టైం పీరియడ్లో మదురైకి కలెక్టర్గా ఉండేవారు అనమాట. ఆయన హయాంలో ఈ మ్యాన్మేడ్ లేక్ని ఇంట్రడ్యూస్ చేశారు. బేసిక్లీ లేక్స్లో మ్యాన్మేడ్ లేక్స్, న్యాచురల్ లేక్స్ ఉంటాయి, అదేవిధంగా మ్యాన్మేడ్ లేక్స్ ఉంటాయి. ఈ మ్యాన్మేడ్ లేక్స్ అనేటువంటివి జనరల్గా మెజారిటీ మ్యాక్సిమం మ్యాన్మేడ్ లేక్స్ అన్నీ కూడా రిజర్వాయర్సే ఉంటాయి అన్నమాట. ఈ రిజర్వాయర్స్ కూడా డిఫరెంట్, అంటే కొన్ని రివర్స్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ లాగా రిజర్వాయర్స్ని నిర్మిస్తూ ఉంటారు. అవి మ్యాక్సిమం కేసెస్లో ఈ మ్యాన్మేడ్ లేక్స్ అనేటువంటి మెయిన్ పర్పస్ వచ్చేసి దట్స్ ద మెయిన్ సినారియో. కానీ కొన్ని కేసెస్లో ఇట్లా టూరిజంని ప్రమోట్ చేసేటువంటి దిశగా ఈ ఆర్టిఫిషియల్ లేక్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. అలాంటి ఒక విషయమే కొడైకెనాల్ లేక్ వచ్చేసి. ఈ మ్యాన్మేడ్ లేక్ మేజర్గా మెయిన్ ఈ ఊటీ కొడైకెనాల్ ఆ ప్రాంతంలో ఒక టూరిస్ట్ స్పాట్ లాగా ఇది ఏర్పడిందనమాట. లైక్ బేసిక్లీ దీంట్లో లేక్స్లో కూడా వెరైటీ ఆఫ్ లేక్స్ ఉంటాయండి. టెక్టోనిక్ లేక్ అని ఉంటుంది. టెక్టోనిక్ లేక్ అంటే ఏంటి అని అంటే, ఏదైనా ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ అంటే పెరగడం కానీ, వాటర్ లెవెల్ పెరగడం కానీ, లేదు అని అంటే వాటర్ లెవెల్ తగ్గిపోవడం వల్ల కానీ అక్కడ ఒక లేక్ లాగా ఏర్పడుతుంది. దాన్ని టెక్టోనిక్ లేక్ అని చెప్పేసి అని అంటారు. లగూన్ లేక్స్ అని కొన్ని లేక్స్ ఉంటాయి. ఆ లగూన్ లేక్ అంటే ఏంటి అని అంటే, మేజర్గా మనం ఒక రివర్ బాడీ, సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రివర్ తీసుకుందామండి. ఆ రివర్లో అక్కడక్కడ మనకి రాక్స్ కానివ్వండి, కోరల్ రీఫ్స్ కానివ్వండి, కోరల్ రీఫ్స్, అదేవిధంగా శాండ్, వీటితో సరౌండ్ అయ్యి ఇట్లా అంటే రౌండ్గా ఒక లేక్ లాగా ఏర్పడుతుంది అన్నమాట. అట్లాంటి వాటిని లగూన్ అని చెప్పేసి అంటారు. అంటే ఇక్కడ మధ్యలో మొత్తం వాటర్ ఉంటుంది, బట్ సరౌండింగ్స్ వచ్చేసి మనకి రాక్స్, కోరల్ రీఫ్స్, శాండ్, ఇవన్నీ వీటితో కవర్ చేయబడి ఉంటుంది అనమాట. అట్లా దాని వలన ఒక ఇన్లెట్ కూడా ఉంటుంది. ఆ ఇన్లెట్ త్రూ వాటర్ వెళ్ళడానికి ఉంటుంది, అదేవిధంగా చిన్న చిన్న స్మాల్ బోట్స్ కూడా వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. అది కూడా వన్ ఆఫ్ ద టూరిస్ట్ స్పాట్ లాగా యాక్ట్ చేస్తాయి ఈ లగూన్ లేక్స్ అన్నటువంటివి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒడిశాలో ఉన్నటువంటి చిల్కా లేక్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ లగూన్ లేక్. టెక్టోనిక్ లేక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఊలర్ లేక్. ఊలర్ లేక్ అనేటువంటిది ఎక్కడుందండి, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది ఊలర్ లేక్. దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఈ సౌత్ ఏషియాలోనే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్గా ఊలర్ లేక్ని చెప్తాం. అదేవిధంగా గ్లేషియర్ లేక్స్ అని కూడా ఉంటాయి. ఈ గ్లేషియర్ లేక్స్ అంటే జనరల్గా అసలు గ్లేషియర్ అంటే ఏంటండి, పైనంతా ఐస్ షీట్ ఉంటుంది, ఆ ఐస్ షీట్కి అండర్నీత్ వాటర్ ఉంటుంది, దాన్నే గ్లేషియర్ అని అంటాం. ఈ గ్లేషియర్ లేక్ అన్నటువంటిది నార్మల్గా ఐస్తో కప్పబడి ఉన్నప్పుడు, లేదా ఆ ఐస్ ఏదైతే ఉందో అది మెల్ట్ అయిపోయిన తర్వాత వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తో ఏర్పడితే ఫామ్ అయితే అట్లాంటి దాన్ని గ్లేషియర్ లేక్ అని చెప్పేసి అంటారు. ఎగ్జాంపుల్ నైనిటాల్ లేక్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్లేషియర్ లేక్స్ అనమాట. లైక్ దట్. ఇంకా ఇవి మాత్రమే కాదు, ఇంకా విండ్మేడ్ లేక్స్, అదేవిధంగా డెల్టాయిక్ లేక్, ఇట్లా 5 వెరైటీస్ ఆఫ్ లేక్స్ అనేటువంటివి ఉన్నాయి. అదర్ దాన్ న్యాచురల్ లేక్, మ్యాన్మేడ్ లేక్, అవి కాకుండా వేరే వెరైటీ ఆఫ్ లేక్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా మేజర్ ఇంపార్టెంట్ లేక్స్ గురించి మాట్లాడాలి అని అంటే, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లేక్స్ వచ్చేసి చిల్కా లేక్. ఈ చిల్కా లేక్ వచ్చేసి ఎక్కడ ఉందండి, ఒడిశాలో ఉంది. దీని యొక్క స్పెషాలిటీ వచ్చేసి ఏంటి అని అంటే, ఇది లగూన్. ఇప్పుడే చెప్పాను లగూన్ లేక్ వెరైటీ అంటే ఏ విధంగా ఉంటుందని. బ్రాకిష్ వాటర్ లేక్, బ్రాకిష్ వాటర్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే
ఎక్కువ మడ్డి వాటర్తో ఉంటుంది అనమాట. దాన్ని బ్రాకిష్ వాటర్ అని చెప్పేసి అంటాం. అట్లా ఇది ఈవెన్ రామ్సర్ సైట్స్ వెట్లాండ్స్ ఉంది కదా, దాంట్లో కూడా ఈ చిల్కా లేక్ అనేది ఉంది. అండ్ ఇంకా వేరే వేరే దేశాల నుంచి మైగ్రేటరీ బర్డ్స్ ఇక్కడికి వస్తూ ఉంటాయి ప్రతి వింటర్ సీజన్లో. కాకపోతే దీని యొక్క బయోడైవర్సిటీ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది బికాజ్ ఆఫ్ వాట్ అండి అని అంటే సిల్ట్. ఆ సిల్ట్ డిపాజిషన్ ఎక్కువ అవ్వడం వలన బయోడైవర్సిటీ అంటే ఏంటి, దానికి ఆనుకుని ఆ సరౌండింగ్స్ ఉన్నటువంటి ఫ్లోరా ఫనా వాటి మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లేక్స్. ఇంకొక ఇంపార్టెంట్ లేక్ వచ్చేసి ఏంటి అని అంటే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లేక్, పులికాట్ లేక్. ఈ పులికాట్ లేక్ అనేటువంటిది 84% ఆఫ్ పులికాట్ లేక్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. అండ్ 16% ఆఫ్ పులికాట్ లేక్ వచ్చేసి తమిళనాడు రీజియన్లో ఉంది. ఆ విధంగా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇది కూడా ఒక లగూన్ని ఏర్పాటు చేసింది. మేజర్గా ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉంటుంది పులికాట్ లేక్ 84%. అయితే ఈవెన్ శ్రీహరికోట ఐలాండ్, అది ఇట్ సపరేట్స్ దిస్ లేక్ ఫ్రమ్ ద సీ నుంచి శ్రీహరికోట ఐలాండ్ ఈ లేక్ని సపరేట్ చేస్తూ ఏర్పడుతుంది అనమాట. అట్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కూడా ఈ ఐలాండ్కి చుట్టుపక్కలే ఉండడం విశేషం. అది పులికాట్ లేక్ ఆ విధంగా ఇంపార్టెంట్. ఇంకొక ఇంపార్టెంట్ లేక్ వచ్చేసి వెంబనాడ్ లేక్. ఈ వెంబనాడ్ లేక్ వచ్చేసి ఎక్కడ ఉందండి, దిస్ ఈజ్ ఆల్సో లగూన్. ఇది కేరళలో ఉంటుంది. అండ్ ఉన్నటువంటి లేక్స్లో లాంగెస్ట్ లేక్ ఇన్ ఇండియాలో లాంగెస్ట్ లేక్ వెంబనాడ్ లేక్ చెప్తారు. ఈవెన్ కొచ్చి సిటీ కూడా ఆ లేక్ సరౌండింగ్స్ ఫామ్ అవుతుంది, సిచ్యువేట్ అయ్యి ఉంటుంది అనమాట. ఈవెన్ ప్రతి సంవత్సరం కూడా ఓణం ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు కదండి కేరళలో. ఆ ఓణం ఫెస్టివల్ అప్పుడు స్నేక్ బోట్ రేస్ దీన్ని కండక్ట్ చేస్తారు. ఆ స్నేక్ బోట్ రేస్ కూడా ఎక్కడ కండక్ట్ చేస్తారండి అంటే వెంబనాడ్ లేక్లోనే కండక్ట్ చేస్తారు. దట్స్ హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ లోక్తాక్ లేక్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ లేక్స్ అండి. ఈ లోక్తాక్ లేక్ వచ్చేసి ఎక్కడ ఉందండి, మణిపూర్లో ఉంది లోక్తాక్ లేక్. ఇది వచ్చేసి ఫ్రెష్ వాటర్ లేక్, అదర్ దాన్ దిస్ చిల్కా లేక్ లాగా బ్రాకిష్ వాటర్ కాకుండా దిస్ ఇస్ ఫ్రెష్ వాటర్ లేక్. అయితే దీని యొక్క మేజర్ సిగ్నిఫికెన్స్ వచ్చేసి ఏంటి అని అంటే, ఇది ఫ్లోటింగ్ లేక్. దీంట్లో ఈ ఫ్లోటింగ్ లేక్లో ఫ్లోటింగ్ ఐలాండ్స్ ఉంటాయి. అట్లా ఇట్ ఈస్ వెరీ ఫెమిలియర్. అండ్ ఇది మాత్రమే కాదు, దీనికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఫనాలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డాన్సింగ్ డీర్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఈ ఫ్లోటింగ్ ఐలాండ్స్ మీదే ఇట్లా డాన్స్ చేసుకుంటూ వెళ్తుంది, అందుకే ఆ డీర్స్కి డాన్సింగ్ డీర్ అని కూడా పేరు అనమాట. అవి కూడా మనం దీనికి చుట్టుపక్కల ఆనుకొని ఉన్నటువంటి ఒక నేషనల్ పార్క్ ఉంటుంది, లామ్జావ్ నేషనల్ పార్క్. ఆ నేషనల్ పార్క్లో మాత్రమే ఈ డాన్సింగ్ డీర్ అనేటువంటిది అందుబాటులో ఉంటుంది. అది కూడా ఇంపార్టెంట్ లోక్తాక్ లేక్. ఇంకా రేణుకా లేక్, ఇది కూడా రామ్సార్ సైట్ వెట్లాండ్స్లో ఇది కూడా ఉందండి. రేణుకా లేక్ వచ్చేసి అదేవిధంగా నైనిటాల్ లేక్ వచ్చేసి ఎక్కడ ఉందండి, ఉత్తరాఖండ్లో నైనిటాల్ లేక్ ఉంది. రేణుకా లేక్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. కొల్లేరు లేక్ ఎక్కడ ఉందండి, ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు లేక్ అన్నటువంటిది ఉన్నది. ఇట్లా కొల్లేరు లేక్ కూడా ఇట్ ఈస్ ఆల్సో ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా. దీస్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ లేక్స్. అదేవిధంగా ఇంపార్టెంట్ లేక్స్ ఆఫ్ ఇండియా. క్లియర్ కదా, రైట్. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇన్ మహారాష్ట్రకి మొట్టమొదటి మహిళా డీజీపీగా ఎవరిని అపాయింట్ చేశారండి, రష్మి శుక్లా. రీసెంట్గా రష్మి గోవిల్ గారిని, ఈ రెండు పేర్లకు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, రష్మి గోవిల్ గారు షీ గోట్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఫర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఎక్స్క్యూజ్ మీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్కి డైరెక్టర్గా ఈవెన్ అపాయింట్ చేశారు. రష్మి శుక్లా నేమ్ సేమ్ కాకపోతే సఫిక్స్ అన్నది డిఫర్ అవుతూ ఉంటుంది, కాబట్టి దాన్ని బట్టి కేర్ఫుల్గా ఆన్సర్ పెట్టండి ఈవెన్ ఎగ్జామినేషన్లు వచ్చినప్పుడు కూడా. రష్మి శుక్లా గారు ఈవిడ వచ్చేసి సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ అండి. షీఈ్ అ 1988 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఇది వరకు ఈవిడ ప్లేస్లో రజనీష్ సేత్ ఉండేవారు ఐపీఎస్ ఆఫీసర్.
డీజీపీగా మహారాష్ట్రకి రీసెంట్గా ఈవెన్ అపాయింట్ చేశారు. బట్ ఈవిడ టెన్యూర్ వచ్చేసి చాలా తక్కువ కాలమే సర్వ్ చేస్తారు, 6 months మాత్రమే ఉంది ఈవిడ సర్వీస్. దాని తర్వాత షీ వుడ్ బి రిటైరింగ్. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఈ అపాయింట్మెంట్ కంటే ముందు సశస్త్ర సీమా బల్ ఎస్ఎస్బి దీనికి డైరెక్టర్ జనరల్గా ఆవిడ వర్క్ చేశారనమాట. నా షీ ఈజ్ సర్వింగ్ యాజ్ షీ గాట్ అపాయింటెడ్ యాజ్ ద డీజీపీ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్ర క్యాపిటల్ సిటీ ఏంటంటే ముంబై. చీఫ్ మినిస్టర్ వచ్చేసి ఎవరున్నారు? ఏకనాథ్ షిండే ఈజ్ సర్వింగ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి విచ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ engineered plant cells to produce drugs for cancer. What are those two institutes అండి? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెడ్రాస్, ఐఐటి మండి. ఈ రెండు ఇన్స్టిట్యూట్స్ అండి, మండి అండ్ మెడ్రాస్, ఈ రెండు ఇన్స్టిట్యూట్స్ నుంచి రీసెర్చర్స్ వీళ్ళు కొన్ని ప్లాంట్ సెల్స్ని, అంటే ఇది వరకు కూడా ఈ క్యాన్సర్ కోసం తయారయ్యేటువంటి క్యాన్సర్ డ్రగ్స్ని తయారు చేయడానికి కొన్ని ప్లాంట్ సెల్స్ని యూజ్ చేసేవారు. వాట్ ఈస్ దట్ ప్లాంట్? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ డ్రగ్? సిపిటి, సింపుల్గా చెప్పాలి అంటే మీరు గుర్తుపెట్టుకోవడానికి. బట్ ఫుల్ ఫామ్ వచ్చేసి క్యాంప్టోథీసిన్. క్యాంప్టోథీసిన్, దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద డ్రగ్. అండ్ ఇది ఏ ప్లాంట్ నుంచి లభిస్తుంది? ఈ నేమ్ కూడా ఇంపార్టెంట్. నాథోపోడిటిస్, నిమోనియానా, నాథోపోడిట్స్ నిమోనియానా, దిస్ ఈజ్ ద నేమ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ప్లాంట్ అనమాట. కానీ ఐయుసిఎన్ వాళ్ళ రెడ్ లిస్ట్ ప్రకారం ఇది ఎండేంజర్డ్ ప్లాంట్స్లో ఉంది. అంటే దాన్ని కంటిన్యూస్గా ఈ క్యాన్సర్ డ్రగ్స్ తయారీలో యూజ్ చేయడం వల్ల కంప్లీట్గా అది ఎక్స్టెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకోసం అని చెప్పేసి దాని యొక్క వాడుక చాలా తక్కువగా ఉంది కాబట్టి, అంటే వాడుకోవడానికి అది చాలా తక్కువ రిసోర్స్లో ఉంది కాబట్టి దాంట్లో భాగంగా వీళ్ళు ఏం చేశారు అంటే ఆ నమూనాతోనే ఆ స్టెమ్ సెల్స్ని తీసుకొని వాటిని వాటిల్లోనే హై ఈల్డింగ్ టైప్ ఆఫ్ ప్లాంట్ సెల్స్ని తయారు చేశారనమాట. దట్ వాజ్ ద మేజర్ ఇనిషియేటివ్ డన్ బై దీస్ పీపుల్. ఈ మెడిసిన్ నేమ్ ఇంపార్టెంట్, అదేవిధంగా ఏ ప్లాంట్ నుంచి డిరైవ్ చేస్తారో అది ఇంపార్టెంట్. ఎందుకు ఇప్పుడు ఈ హై ఈల్డింగ్ మైక్రోబ్ ప్లాంటేషన్ని కల్చర్ చేస్తున్నారు అని అంటే, బికాజ్ ఇది ఆల్రెడీ ఎండేంజర్డ్ లిస్ట్లో ఉంది. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఆల్రెడీ ఇప్పటికే 20% దీని యొక్క కల్టివేషన్ తగ్గిపోయింది. ఇంకా రానున్నటువంటి టైంలో ఇంకా తగ్గిపోతున్న కారణం చేత వీళ్ళు ఈ రీసెర్చర్స్ ఈ కొత్త హై ఈల్డింగ్ థింగ్ని ఇంట్రడ్యూస్ చేశారు. రైట్. నెక్స్ట్, విచ్ కంట్రీ హ్యాస్ డిక్లేర్డ్ స్నో లెపర్డ్ యాజ్ నేషనల్ సింబల్? వాట్ ఈస్ దట్ కంట్రీ? ఇట్ ఈస్ కిర్గిస్తాన్ అండి. క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి? బిష్కెక్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ. కిర్గిస్తానీ సోమ్ ఈజ్ ద కరెన్సీ. దీనికి ప్రెసిడెంట్గా ఎవరున్నారు? జాపారోవ్ ఈజ్ సర్వింగ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ కిర్గిస్తాన్. అయితే స్నో లెపర్డ్ని ఎందుకు వాళ్ళ నేషనల్ సింబల్గా తీసుకోవడం వెనకాల కారణం ఏంటి? ఎప్పుడైనా సరే ఒక స్టేట్కి, ఒక కంట్రీకి, అంటే ఇట్లా నేషనల్ సింబల్స్, స్టేట్ సింబల్స్, ఒక స్టేట్ ఫ్లవర్ కానీ, స్టేట్ ఫ్రూట్ అవ్వచ్చు, లేదు అని అంటే స్టేట్ యానిమల్ అవ్వచ్చు, స్టేట్ బర్డ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్లా ఐడెంటిఫై చేసినప్పుడు వాటిని కన్జర్వ్ చేయటానికి వాటి యొక్క కన్జర్వేటరీ మెషర్స్ ఇంకా పెరుగుతాయి ఇది వరకుతో కంపేర్ చేస్తే. ఈ స్నో లెపర్డ్ అనేటువంటిది మేజర్గా ఎకలాజికల్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడంలో మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. అందుకోసం అని చెప్పేసి వీటి యొక్క కన్జర్వేటరీ మెజర్స్ని పెంచడానికి. అండ్ నాట్ ఓన్లీ దట్, ది స్నో లెపర్డ్ సిగ్నిఫైస్ వాట్ అండి అని అంటే, ఇట్ సింబలైజెస్ గ్రేట్నెస్ని, నొబిలిటీని, అదేవిధంగా కరేజ్ని, బ్రేవరీని, రెసిలియన్స్ని, వీటన్నిటిని సింబలైజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి కిర్గిస్తాన్ వాళ్ళు వాళ్ళ యొక్క నేషనల్ సింబల్గా దీన్ని గుర్తించారండి. మేజర్గా ఇఫ్ యూ అబ్జర్వ్ స్నో లెపర్డ్స్, ఇవి ఈ స్నో మౌంటైన్స్ వాటిని చాలా సునాయాసంగా క్లైమ్ చేయగలవట.
ఈ మౌంటైన్ టెరైన్లో వీటిని ఎక్కువగా ఘోస్ట్ టు ద మౌంటైన్స్ అని చెప్పేసి వీటికి పేరు అనమాట. అట్లా ఇట్ ఇండికేట్స్ వాట్ అండి అంటే ఈ ఎకలాజికల్ మౌంటైన్, ఎస్పెషల్లీ మౌంటైన్ ఎకలాజికల్ సిస్టమ్ యొక్క ప్రాస్పరిటీకి సింబల్గా వీటిని గుర్తిస్తారు. లైక్ దట్ నేషనల్ సింబల్గా కిర్గిస్తాన్ రీసెంట్గా దీన్ని డిక్లేర్ చేసిందనమాట. రైట్, నెక్స్ట్ వన్. Who was re-elected as the Prime Minister of Bangladesh for the 5th time? Who is she? She is Sheikh Hasina garu. బంగ్లాదేశ్ ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ అని ఎవరికి పేరండి? షేక్ ముజిబుర్ రెహమాన్ గారికి ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ అని ఆయనకి పేరు. ఆయన డాటరే షేక్ హసీనా గారు. సిన్స్ 2009 షీ హ్యాస్ బీన్ సర్వింగ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్. వరుసగా కాన్సిక్యూటివ్గా చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ అ 4th టర్మ్. అలా కాకుండా మధ్యలో ఒకసారి బ్రేక్ వచ్చింది. ఓవరాల్గా చూసినట్లయితే దిస్ ఈజ్ అ 5th విన్ అనమాట యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్. 1971 కంటే ముందు బంగ్లాదేశ్ పాకిస్తాన్లో ఒక మెంబర్గా ఉండేది. ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్. దట్ ఈస్ట్ పాకిస్తాన్ ఈజ్ నథింగ్ బట్ బంగ్లాదేశ్ అనమాట. 1971లో బంగ్లాదేశ్ సపరేట్గా ఏర్పడడానికి మన భారతదేశం సెవరల్ ఆపరేషన్స్ని అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆపరేషన్స్ని క్యారీ అవుట్ చేసి 1971లో బంగ్లాదేశ్ ఏర్పడడానికి దోహదపడింది. అప్పటి నుంచి మన భారతదేశానికి మరియు బంగ్లాదేశ్కి మధ్య ఉన్నటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్ హ్యూజ్. లైక్ దట్ రీసెంట్గా ఆల్ న్యూ దట్ అక్కడ జరుగుతున్నటువంటి పొలిటికల్ టర్మాయిల్ వలన కూడా రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్స్లో ఈ ఓటింగ్ అనేటువంటిది చాలా తక్కువగా జరిగిందని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా షీ హ్యాస్ వన్ విత్ అట్లీస్ట్ 60% ఆఫ్ ఓట్స్ ఇన్ హర్ ఫేవర్. అట్లా షీ గాట్ అపాయింటెడ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్. 1991 నుంచి చూసుకున్నట్లయితే ఒక రిపోర్ట్ ప్రకారం 1991 నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఇట్లా ఓటర్ కౌంట్ తక్కువగా రావడం. దిస్ ఈజ్ ద 2nd టర్మ్ అనమాట. అండ్ ఇది ఎన్నో ఎలక్షన్స్ అండి అని అంటే దిస్ ఈజ్ 12th పార్లమెంటరీ ఎలక్షన్స్ దట్ హ్యాస్ హ్యాపెండ్ ఎట్ బంగ్లాదేశ్. క్యాపిటల్ సిటీ ఏంటండి? బంగ్లాదేశ్, ఢాకా. అండ్ ద కరెన్సీ ఈజ్ టకా. దీస్ ఆర్ క్యాపిటల్ కరెన్సీ. రైట్. షేక్ మొహమ్మద్ సబా అల్ సాలెమ్ ఈయన్ని కువైట్కి ప్రెసిడెంట్గా ఈయన్ని అపాయింట్ చేశారు. సక్సెస్ మస్రా గారిని హీ ఆల్సో గాట్ అపాయింటెడ్ ఫర్ సమ్ కంట్రీ. We have discussed in the previous class also. Right. Next one. Whose autobiography is the book titled 4 Stars of Destiny? ఎవరి ఆటోబయోగ్రఫీ అండి? మనోజ్ ముకుంద్ నర్వానే గారు వచ్చేసి బేసిక్లీ మనోజ్ ముకుంద్ నర్వానే ఈయన వచ్చేసి ఎవరండి? ఇది వరకు ఆర్మీ చీఫ్ జనరల్గా పనిచేశారు మనోజ్ ముకుంద్ నర్వానే. ఎంఎం నర్వానేగా ఈజ్ అ ఫెమిలియర్ పర్సన్. ఈ పుస్తకం అనేటువంటి ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఈజ్ అబౌట్ టు రిలీజ్ ఇన్ దిస్ మంత్ ఇట్ సెల్ఫ్. అయితే వేరే రిటైర్ అయినటువంటి ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్లో రిటైర్ అయినటువంటి చీఫ్స్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ని కూడా ఈ పుస్తకం ద్వారా షేర్ చేసుకున్నారట. అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఆయన ఆర్మీ చీఫ్ జనరల్గా ఉన్నప్పుడు ఏ ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చారు. సే ఫర్ ఎగ్జాంపుల్ అగ్నిపథ్ అనేటువంటి కొత్త కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆర్మ్డ్ ఫోర్స్ ఆర్మీలో రిక్రూట్ చేసుకోవడానికి, అది షార్ట్ టర్మ్ కోసం అని చెప్పేసి. ఆ రిక్రూట్మెంట్ ఇంట్రడ్యూస్ చేయడానికి ముందు ఏ విధమైనటువంటి సన్నాహాలు జరిగాయి వాటి గురించి కూడా దీంట్లో ఈ పుస్తకంలో డిస్కస్ చేశారట. దట్ ఈజ్ ఎంటైర్లీ అబౌట్ దిస్ బుక్. అంటే ఆయన పర్సనల్ స్టోరీస్తో పాటు ఇవన్నీ కూడా కవర్ అయ్యాయట. Who has assumed the position of Secretary General of BIMSTEC? BIMSTEC Secretary Generalగా ఎవరిని అపాయింట్ చేశారండి? He is none other than ఇందిరామణి పాండే గారు. టెన్జిన్ లేక్ఫెల్ వచ్చేసి ఫ్రమ్ భూటాన్ క్యాపిటల్ సిటీ ఏంటండి? థింపూ ఈజ్ ద క్యాపిటల్ సిటీ అండ్ ద కరెన్సీ ఈజ్ గుల్ట్రమ్.
గుట్రమ్ అండ్ సైలెంట్, దట్ ఈస్ క్యాపిటల్ అండ్ కరెన్సీ భూటాన్. టెన్జిన్ లేక్ఫెల్ గారిని రీప్లేస్ చేస్తూ ఇంద్రమణి పాండే గారిని అపాయింట్ చేశారనమాట. బేసిక్లీ ఈయన వచ్చేసి ఈజ్ అ సీనియర్ డిప్లొమాట్, అంటే ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అనమాట. ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్నే డిప్లొమాట్స్ అని చెప్పేసి అంటారు, డిప్లొమాట్స్కి అపాయింట్ చేస్తూ ఉంటారు. 1990 బ్యాచ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్. బీమ్స్టెక్ అని అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఆఫ్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, దట్ ఈస్ బీమ్స్టెక్. ఇనీషియల్లీ బిస్ట్ ఎక్ అంటే దీంట్లో కొన్ని కంట్రీస్ ఉన్నాయండి. ఇనీషియల్గా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బ్యాంకాక్ డిక్లరేషన్ త్రూ 1997లో దీనిని ఇంట్రడ్యూస్ చేశారు, బిస్ట్ ఎక్. దాని తర్వాత ఈ మయన్మార్ జాయిన్ అయిందండి. ఆ మయన్మార్ జాయిన్ అయిన తర్వాత బీమ్స్ట్ ఎక్ అయింది. తర్వాతి కాలంలో ఈవెన్ భూటాన్ అండ్ నేపాల్, తర్వాత భూటాన్ అండ్ నేపాల్ కూడా 2004 సంవత్సరంలో జాయిన్ అయ్యాయి. ఇనీషియల్లీ బంగ్లాదేశ్ ఉండేది, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్, ఈ 4 దేశాలు ఎకనామిక్ కోఆపరేషన్, 4 దేశాలతో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత మయన్మార్ జాయిన్ అవ్వడం వల్ల బీమ్స్ట్ ఎకనామిక్ కోఆపరేషన్ అయింది. తర్వాత భూటాన్, నేపాల్ కూడా జాయిన్ అయిన తర్వాత టోటల్గా దీంట్లో 7 మెంబర్ కంట్రీస్ ఒక రీజనల్ కోఆపరేషన్ లాగా ఇది ఏర్పాటైందనమాట. మల్టీలేటరల్ ఆర్గనైజేషన్గా మనం చెప్పచ్చు. ఏ డిక్లరేషన్ ద్వారా ఏర్పాటైందండి అని అంటే దట్ ఈస్ బ్యాంకాక్ డిక్లరేషన్ 1997 త్రూ ఇది ఏర్పాటైంది. ఆ విధంగా ఈయన ఇదివరకు యునైటెడ్ నేషన్స్ మన భారతదేశం తరపున నుంచి యునైటెడ్ నేషన్స్కి పర్మనెంట్ రిప్రజెంటేటివ్గా కూడా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అండ్ నాట్ ఓన్లీ హిమ్, రీసెంట్గా రాజీవ్ షా రాక్ఫెల్లర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్, ఈయన్ని న్యూయార్క్ ఫెడరేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దానికి ప్రెసిడెంట్గా ఈయన్ని అపాయింట్ చేయడం విశేషం. రైట్, నెక్స్ట్ వన్. విచ్ స్కీమ్ హ్యాడ్ వన్ ద ప్రెస్టీజియస్ గోల్డ్ ప్రైజ్ ఇన్ నేషనల్ అవార్డ్స్ ఫర్ రీ-గవర్నెన్స్ 2023? వాట్ ఈస్ దట్ స్కీమ్ అండి? దట్ ఈస్ స్వామిత్వ స్కీమ్. ఈ స్వామిత్వ స్కీమ్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసింది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ అండర్ దీనిని 24th ఏప్రిల్ 2020లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. స్వామిత్వ అంటే సర్వే ఆఫ్ విలేజెస్ అని దాని యొక్క ఫుల్ ఫామ్ అబ్రివేషన్ కూడా ఉందండి, డూ చెక్ ఇట్. 24th ఏప్రిల్కి ఒక స్పెషాలిటీ ఉంది. వాట్ ఈస్ దట్? నేషనల్ పంచాయత్ రాజ్ డే. ఆ సందర్భంగా 2020 సంవత్సరంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిచే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీని యొక్క అంటే గోల్ వచ్చేసి 5 years సెట్ చేశారు. ఆలోపు విలేజెస్లో ఉన్నటువంటి అన్ఐడెంటిఫైడ్ ల్యాండ్స్ని వాటిని సర్వే చేసి డాక్యుమెంట్స్ లేకపోతే అవి ఎవరి పేరు మీద ఉన్నాయి అట్లాంటి ల్యాండ్స్ని సర్వే చేసి ఐడెంటిఫై చేసి ఆ హక్కు గల వాళ్ళకి ఆ ల్యాండ్స్ని అందజేయటమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా స్వామిత్వ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. మరి దీనికి రీసెంట్గా ఈ గవర్నెన్స్ అవార్డు ఏ కేటగిరీలో లభించిందండి అని అంటే యూజ్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీ ఫర్ ప్రొవైడింగ్ సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్, ఆ కేటగిరీలో ఈ అవార్డు లభించింది. అంటే ఈ సర్వే చేయడానికి చాలా టెక్నాలజీ అవసరం అండ్ డిఫరెంట్ ప్రాసెసెస్ కూడా ఉంటాయి. ఈవెన్ దీంట్లో డ్రోన్ సర్వేని కూడా ఇంట్రడ్యూస్ చేయడం, ఇట్లాంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల దీనికి ఈ అవార్డు అనేది లభించడం విశేషం. బేసిక్లీ దిస్ ఈజ్ అ సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అనమాట. అంటే రూరల్ కమ్యూనిటీస్ని ఎన్హాన్స్ చేయడానికి వన్ ఆఫ్ ద మేజర్ స్కీమ్స్గా కూడా దీన్ని చెప్పచ్చు. రైట్, నెక్స్ట్ వన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ వన్ బెస్ట్ డైరెక్టర్ అట్ గోల్డెన్ గ్లోబ్స్ 2024? ఎవరికి లభించిందండి? క్రిస్టోఫర్ నోలన్. క్రిస్టోఫర్ నోలన్ హీ ఈజ్ ఫెమిలియర్ ఫర్ హిజ్ మెనీ మూవీస్. రీసెంట్ టైమ్స్లో వచ్చినటువంటి మూవీ వచ్చేసి దట్ ఈజ్ ఓపెన్ హైమర్. దిస్ మూవీ, ఈ మూవీ బ్యాక్డ్రాప్ వచ్చేసి ఏంటి అని అంటే World War II టైం పీరియడ్ అప్పుడు ఓపెన్ హైమర్తో పాటు ఇంకా కొంతమంది సైంటిస్టులు వాళ్ళందరూ కలిసి ఒక యాటమ్ బాంబుని తయారు చేయడానికి వాళ్ళని
వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారనమాట. దాంట్లో మెయిన్ లీడ్ వచ్చేసి ఓపెన్హైమర్. ఆయన పేరు మీదగానే ఈ మూవీకి ఆ పేరుని ఇచ్చారు. అయితే ఆ ప్రాసెస్ అసలు దేనికోసం అని చెప్పేసి ఆ సైంటిస్టులకి దానివల్ల ఇంత విధ్వంసం జరుగుతుంది దీనికోసం యూజ్ చేస్తారని తెలియక వాళ్ళు ఆ ఆటమ్ బాంబ్ని క్రియేట్ చేస్తారు. ఆ విధంగా 1945లో వరల్డ్ వార్ 2 టైం పీరియడ్ అప్పుడు యాటమ్ బాంబ్ ఒక న్యూక్లియర్ రెవల్యూషన్ క్రియేట్ చేయడానికి ఇది దోహదపడింది. దాన్ని బేస్ చేసుకొని అంటే రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని క్రిస్టోఫర్ నోలన్ గారు ఈ మూవీని చిత్రీకరించారు. ఈయన వేరే మూవీస్ కూడా ఉన్నాయి, ఇంటర్స్టెల్లర్ మూవీస్, ఇట్లా సైఫై మూవీస్ చాలా ఉంటాయి, అంటే సైన్స్ ఫిక్షన్ మూవీస్ చాలా తీస్తూ ఉంటారు క్రిస్టోఫర్ నోలన్. అండ్ హిస్ మూవీస్ ఆర్ హైలీ ఇంటలెక్చువల్ అండ్ ఇన్నోవేటివ్ మూవీస్. అంటే బాగా తీక్షణంగా అబ్జర్వ్ చేస్తే కానీ మూవీ అర్థం కాదు. ఈవెన్ ఓపెన్హైమర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దోస్ కైండ్స్ ఓన్లీ. అట్లా రీసెంట్గా జరిగినటువంటి 81st గోల్డెన్ గ్లోబ్ ఎడిషన్ ఈ అవార్డ్స్లో భాగంగా ఓపెన్హైమర్ ఈ మూవీలో బెస్ట్ పిక్చర్ అవార్డు ఈ మూవీకి లభించింది. బెస్ట్ మేల్ యాక్టర్ సిలియన్ మర్ఫీ, బెస్ట్ మేల్ యాక్టర్ దీంట్లో నటించినటువంటి సిలియన్ మర్ఫీ ఆయనకి లభించింది. అండ్ బెస్ట్ సపోర్టింగ్ మేల్ యాక్టర్ రాబర్ట్ డౌనీ జూనియర్. ఈ 3 అవార్డ్స్ ఈ మూవీకి లభించాయి. అండ్ నాట్ ఓన్లీ దట్, బెస్ట్ స్కోర్ మోషన్ పిక్చర్ ఆ అవార్డు కూడా ఈ మూవీకే లభించింది. అండ్ దీంతో పాటు అనదర్ మూవీ ఆల్సో వన్ 3 అవార్డ్స్ దీంట్లో భాగంగానే అందుకుందండి. ఆ విధంగా దీస్ 81st గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అనేటువంటివి ఎక్కడ చోటు చేసుకున్నాయండి అని అంటే కాలిఫోర్నియా యుఎస్లో జరిగినాయి అనమాట గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్. రైట్, నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. అమృత సోమేశ్వర has passed away recently. He is ARN. Who is he? He is a writer, ఈవెన్ ఫోక్లోరిస్ట్ కూడా ఈయన మేజర్గా కన్నడ అండ్ తులు రైటర్, తులు మరియు కన్నడ రైటర్. హీ ఈజ్ అ ప్రొఫెసర్. ఆయన మదర్ టంగ్ వేరు, మలయాళం ఆయన మదర్ టంగ్ అయినప్పటికీ కూడా ఈ కన్నడ లాంగ్వేజ్కి తులు లాంగ్వేజ్కి ఆయన చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అండ్ దానిని ప్రమోట్ చేయడానికి, దాన్ని డెవలప్ చేయడానికి చాలా కృషి కూడా ఈయన చేశారు అన్నమాట. చాలా పుస్తకాలు రచించారు. ఫోక్లోరిస్ట్ అని అంటే ఇట్లా ఫోక్ ఆర్ట్కి కూడా ఈయన దోహదపడ్డారు. దాంట్లో వన్ ఆఫ్ ద ఫోక్ ఆర్ట్ దట్ ఈజ్ యక్షగణ, కర్ణాటక ఫోక్ ఆర్ట్ ఫామ్ అయినటువంటి, ఫోక్ డాన్స్ ఫామ్ అయినటువంటి యక్షగణ, అది వచ్చేసి ఇట్స్ అ డిఫరెంట్ ఫోక్ ఆర్ట్ ఫామ్. దానికి కూడా ఈయన మేజర్ బ్యాక్డ్రాప్గా నిలిచారనమాట. ఆయన చాలా అవార్డ్స్ని కూడా అందుకున్న, సాహిత్య అకాడమీ అవార్డుని, ఇట్లా వైడ్ వెరైటీ ఆఫ్ అవార్డ్స్ లభించాయి. ఏజ్ రిలేటెడ్ ఇల్నెస్ వలన at the age of 88 years he has died recently. Short news. Mobile Aloha is the name of robotic system introduced by Stanford University to enhance bimanual mobile manipulation capabilities. By 2030, MOU between India and US aid will help Indian Railways achieve net zero carbon emissions. USA has declared 5th January as the National Bird Day. Jain deemed to be University Bangalore has been awarded the RKPP for 2023. Om Birla has inaugurated Panchayat Se Parliament Tak program. Quick revision. Assam celebrated 14th Chundubi festival. AP has been 6 out of 12 district awards of ODOP 2023. P. Santosh has been appointed as MD of NARCL. Gautam Adani is the richest Indian and 12th most valuable person in the world. Puneet Chatwal has been appointed as the new chairperson of Faith. India's first all-girls Sainik school was opened in Vrindavan, UP. G. Ram Mohan Rao appointed as SEBI Executive Director for 3 years. Success Masra has been appointed as Prime Minister of Chad. Manorama Mishra is the author of the book titled Sanskriti Ke Ayam. Aditya L1 is the name of India's first solar mission to enter into final orbit. This is very important. According to UN report, India's GDP growth forecast at 6.2% for 2024. India's Sucheta Satish set a new record for singing in 140 languages and not 104 at a single concert in Dubai. From Kerala, Raghuram Iyer has been appointed as CEO of Indian Olympic Association.
Question of the day: the deficiency of vitamin C in body causes what? Which disease it causes? And if you know the answer, do comment in the comment section. That's all for today. We'll be meeting again tomorrow. Until then, thank you.